రైట్, కలిసి పాడదాం, ప్రభుని మహింపరుద్దాం. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సంగమా కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా ప్రపంచమా పొంగి పొర్లుమా పరలోకమా, సన్నుతించుమా ప్రపంచమా పొంగి పొర్లుమా పరలోకమా. యేసు రానయ్యున్నాడు, మోకాలు వంగబడును. యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా కీర్తించుమా కుటుంబమా. అడగటమే ప్రార్థన అనే భావం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. మరొక్కసారి చెప్తున్నా, ప్రార్థన అనగా మనస్సు విప్పి మనల్ని ప్రాణంగా ప్రేమించినటువంటి పరమ తండ్రితో మాట్లాడుకోవడం. కొంతమంది భోంచేసేటప్పుడు కూడా ఏమంటారు, రండి ప్రార్థన చేద్దామంటారు. భోంచేసేటప్పుడు వాస్తవంగా ప్రార్థన చేస్తామా లేక ప్రభువును స్తుతిస్తామా? చెప్పండి, నిజం చెప్పండి. భోంచేస్తున్నప్పుడు భోంచేయక మునుపు మనం ప్రభువుకు స్తుతులు చెల్లించాలా లేకపోతే అక్కడ కూడా ప్రార్థన చేయాలా? అది ప్రభువును స్తుతించే సమయం. కాబట్టి సంగమా, మీరు ఎప్పుడైనా భోంచేసే ముందు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి అని అనకండి. ప్రభువును స్తుతిద్దాం కళ్ళు మూసుకోండి, అది మనం చెప్పాల్సింది. మరికొంతమంది అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అంటారు. ప్రార్థన ఏమిటి? చేసుకుందాం. మనమే ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన చేసుకుందాము కాదండి, ప్రార్థన చేద్దాము. చేసుకుందాం అది సరైన పదం కానే కాదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేస్తాం, ప్రభువుకు ప్రార్థన చేస్తాం, ప్రభువుతో మాట్లాడుకుందాం అంటే మనలో మనం మాట్లాడుకోవడం. మరి ప్రార్థన చేసుకుందాం అంటే మనలో మనం చేసుకోవడం. కానీ ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడడం. సాధారణంగా ఎవరో మనకు నేర్పించేశారు, వాటిని మనం కొనసాగించేస్తున్నాం. కానీ వాక్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, మనం ప్రార్థన చేసినా లేదా ప్రభు సన్నిధికి వచ్చి మన ఆత్మీయతను కనపరిచే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా అర్థవంతంగానే మనం మాటలు కావచ్చు, వాడే పదాలు కావచ్చు ఉండాలి. కొంతమంది ప్రార్థన చేయాలి అని అంటే ముందు ఒక 10 నిమిషాలు స్తుతి అంటూ వెళ్ళాలి, లేకపోతే ప్రార్థన స్టార్ట్ కాదు. అది కూడా సరైనటువంటి విధానం కాదు. మనం స్తుతి చెల్లించడం మంచిది, స్తోత్రాలు చెప్పడం మంచిది. కానీ ఎందుకొరకు నువ్వు స్తోత్రములు చెల్లిస్తున్నావో తెలియచేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావా? అయితే ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు ప్రభువా అని చెప్పడం మంచిది. దేవుడు నీకు చదువులో విజయాన్ని ఇచ్చాడా? ప్రభువా, నాకు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా అని చెప్పడం మంచిది. దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడా? ప్రమోషన్ను బట్టి, దేవా నువ్వు నాకు ఇచ్చిన ప్రమోషన్ బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు
అనగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నా, స్తోత్రాలు అర్పిస్తున్నా, దానికి ఖచ్చితంగా నీ జీవితంలో ఎందును బట్టి నువ్వు ప్రభువును స్తుతిస్తున్నావో తెలియచేయాలి. కానీ కొంతమంది మనకు నేర్పించేశారు. ఏమిటి? కేవలం స్తుతి 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 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా చెప్పేవారు నేను తప్పట్టట్లేదు, కానీ మన కల్వరి టెంపుల్లో మాత్రం వాక్యానుసారంగా, అర్థవంతంగా, ఆత్మీయంగా మనం ఏం చేసినా సరే ఉండాలి అనేది మాత్రం దేవుడు కోరుకుంటున్నాడు.